హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. మనతో అయితే ప్రస్తుతం చిట్టబోయిన నందకిషోర్ యాదవ్ గారు అయితే ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. సో ఈ జనవరి 22 తారీఖు గురించి అయోధ్యలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఇక్కడ హైదరాబాద్లో ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయి, అలాంటి విషయాలు తెలుసుకుందాం వారితో మాట్లాడి. నమస్తే అండి. నమస్కారం. దేశ ప్రజలకందరికీ నమస్కారము. మీ ఆంధ్రప్రభ ఛానల్ వారికి కూడా నమస్కారము. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏ రోజైతే సుప్రీంకోర్టులో అయోధ్య తీర్పు వచ్చినదో ఆ రోజు నుండి కేంద్ర ప్రభుత్వము మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడదామన్న ఉద్దేశంతో ఒక మంచి కార్యాచరణ రూపొందించినారు. ఆ రోజున అయోధ్య రామమందిర నిర్మాణానికి ఈ దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి దేశ ప్రజల అందరి దగ్గర చందాలు పోగు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని అంత్యోదయ అంటే ఆఖరి చివరి పేదవాడిని కూడా నా వంతు నా భాగస్వామ్యం నా రాముని గుడిలో ఉన్నది అని చెప్పుకోవడానికి, వాడు గర్వంగా చెప్పుకోవడానికి, పేదవాడు ఎందుకు కాదు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా 20 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలనే ఉద్దేశంతో మాకు ఈ బాధ్యతలు అప్పగినప్పుడు మేము ఇల్లు తిరిగినప్పుడు ఆటో కార్మికుడు, రిక్షా కార్మికుడు, ఉప్పరి పనిచేసేవాడు కూడా రాముని గుడి నిర్మాణం కోసం నీ వంతు కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వండి, 10 రూపాయలైనా సరే 20 రూపాయలైనా సరే ఇవ్వండి అంటే, లేదు నా రాముని గుడి కోసము నేను ఒక్కరోజు నా జీతం మొత్తం ఇస్తానని చెప్పేసి అని మినిమం 500 నుంచి 1000 రూపాయల వరకు ఇచ్చిండ్రు. ఈరోజు ఆ డబ్బులు 3,900 కోట్ల రూపాయలు ప్రపంచ చరిత్రలోనే ఇక చాలు విరాళాలు ఆపండి అన్న విషయం ఒక రామమందిర నిర్మాణం విషయంలోనే జరిగింది. 3,900 కోట్ల రూపాయల నిధులు వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే దేశ ప్రజలకు రామమందిర నిర్మాణం కోసము మామూలుగా వినాయక చవితి చెందకపోయినా ఏ పండుగ చెందకెళ్ళినా ఇన్ని ఇస్తాను ఊరుకుంటారు, కానీ నా రాముడి కోసం మేము 10 రూపాయలు ఇచ్చే స్థాయి ఉన్నవాడు కూడా నేను 500 ఇస్తాను, ఒకరోజు ఉపవాసం అన్న వండుకుంటానని అలా ఇచ్చిండ్రు. ఆ టోటల్ 3,900 కోట్ల రూపాయలు రావడం వల్ల ఇక ఆపండి మీ విరాళాలని చెప్పింది ఆ రోజు. అంటే నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏంటంటే అంత్యోదయ అంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా నా రాముని గుడిలో నా భాగస్వామ్యం ఉన్నదని గర్వంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో, అందరినీ భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో ఈ చందాలు పోగు చేయమన్నాడు. అలా చందాలు జరిగినాయి. ఇప్పుడు రాముని యొక్క అక్షింతలు ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి ఇంటివాడు నా రాముడు అక్షింతలు నాకు పంపించిండు అని ప్రతి ఇంట్లో వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ మరియు మా బీజేపీ కార్యకర్తలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి ఈ అక్షంతలు ఇచ్చినప్పుడు ఆ ప్రజలు మళ్ళీ మాకు చందాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇక వద్దమ్మా చందాలని చెప్పి ఎంత నివారించినా కొంతమంది అలాగనే ఇస్తే కూడా మేము పక్కనున్న టెంపుల్లో వేసేసినాం, తీసుకోలేదు. అలా అంత రాముని మీద ఈ భక్తి అనేది. నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఈ దేశంలో ఈ రాముని మందిరంలో భాగస్వామ్యం అయింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఈ రాముని అక్షంతలు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇంటింటికి అక్షంతలు పంపడం జరిగింది. రేపు 22వ తారీఖు నాడు జరగబోయే శ్రీరామనవమి శిలాన్యాసం రోజున ఉదయం అందరూ దీపావళి పండుగ జరుపుకోవాలి. దీపావళి పండుగ రోజు ఎలాగైతే స్నానం చేసుకొని ఇంటికి 5 దీపాలు కంపల్సరీ పెట్టాలి. దేవుడు పూజ రూమ్ దగ్గర 2 దీపాలు, బయట గణపతి దగ్గర 2 దీపాలు, తులసి కొట్టు దగ్గర 1 దీపం, 5 దీపాలు కంపల్సరీ పెట్టుకోవాలి. రాముడి భజన చేయాలి. అక్కడ రామమందిర నిర్మాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని టీవీలో లైవ్గా పంపిస్తారు కాబట్టి మనం కూడా మందిరాల దగ్గర కూడా కొన్ని స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ కూడా వీక్షించాలి. అందరూ ఈ విధంగా రాముని భక్తిని చాటుకుంటూ నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయాలి. నరేంద్ర మోడీ గారు రామ భక్త హనుమంతునితో సమానము కాబట్టి అందరూ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేయాలి. అందరి భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. చూశారు కదా మన బీజేపీ కార్యవర్గులు ఏదైతే మాటలు ఒక బీజేపీ పిలుపు మేరకు అయితే అందరూ దీపాలతో రెడీ అవుతున్నారు. సో ఇదండి ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ అఖిల్తో శ్రావణి.